మతంలో వెళ్ళి ఆ మతంలో వండుకుంటూ వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. శ్రీకాకుళంలో ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పెన్షనర్లకు న్యాయం చేయాలని, వెరిడేషన్ యాక్ట్ 2025ను రద్దు చేయాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంకు ర్యాలీగా వెళ్లి వినతిపత్రం అందజేశారు. పెన్షనర్ల హక్కులను కాపాడాలని నాయకులు డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వినతి పంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘం ఉప అధ్యక్షులు ఎంఎస్ఆర్ఎస్ ప్రకాష్ రావు, జిల్లా అధ్యక్షులు సోమ సుందరరావు, ప్రధాన కార్యదర్శి పిఎస్ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. సుమారుగా 30 నుంచి 40 సంవత్సరాల పాటు ప్రభుత్వం కొరకు ప్రజల కొరకు సేవ చేసినటువంటి వారు పదవీ విరమణ చేసిన తర్వాత సుఖవంతమైనటువంటి జీవనాన్ని గడపాలి అంటే లంసమ్ అమౌంట్ సుప్రీంకోర్టు తీర్పు మేరకు 30 నుంచి 40 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత పెన్షన్ అనేది హక్కుగా భావించి సుప్రీంకోర్టు తీర్పు మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ విరమణ అనంతరం పెన్షన్ ఇవ్వడం అన్నటువంటిది నేటి వరకు జరుగుతూ ఉంది. ఈ పెన్షన్తో పాటు వివిధ రకమైనటువంటి రాయితీలు, ప్రయోజనాలు సమకూర్చడం జరుగుతూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో 2025 మార్చి 25వ తేదీన కరెక్ట్గా నేటికి సంవత్సరం పూర్తయింది. ఈనాటికి సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసింది. ఆ చట్టంలో భాగంగా ఆ చట్టంలో పెన్షనర్లకు భవిష్యత్తులో ఎటువంటి రాయితీలు ఉండవని, పెన్షనర్లకు పిఆర్సీ అన్నటువంటి భవిష్యత్తులో వర్తించదని, అలానే ఉన్నటువంటి డిఏలు ఇచ్చేటటువంటి ఎన్హాన్స్ చేసినటువంటి డిఏలు ఇచ్చే పరిస్థితి ఉండదని. అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్ మిట్టల్ మిట్టల్, నిప్పాన్ స్టీల్ సంయుక్తంగా ఏర్పాటు చేయనున్న స్టీల్ కర్మాగార శంకుస్థాపనపై ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మీడియా సమావేశం హర్షం వ్యక్తం చేశారు. సుమారు 1.35 లక్షల కోట్ల పెట్టుబడితో చేపడుతున్న ఈ ప్రాజెక్టు ఉత్తరాంధ్ర పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడుతూ 1,00,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్లాంట్ ఏర్పాటుతో ఎంఎస్ఎంఈలు, చిన్న పరిశ్రమలు మరియు లాజిస్టిక్స్ రంగం పుంజుకుంటున్నాయి. క్యాప్టివ్ పోర్ట్, రహదారుల అనుసంధానం వల్ల ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. మన మంత్రి నారా లోకేష్ గారు, అదే కాకుండా కేంద్ర మంత్రి వర్యులు కూడాను దీనిలో పాల్గొని శంకుస్థాపన కార్యక్రమం జరగడం జరిగింది. దీని మీద మన గౌరవ ప్రధానమంత్రి కూడా ట్విట్టర్లో కూడా పై చేయడం జరిగింది. ఇది శుభసూచకం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నాంది అని చెప్పి. అయితే మెయిన్గా ఈ స్టీల్ ప్లాంట్ వల్ల మన ఉత్తరాంధ్రకు యువతకు ఉపాధి అవకాశాలు మాత్రం ఎక్కువగా కలుగుతున్నాయి. ఎందుకంటే మన ఉత్తరాంధ్ర ఆత్మగౌరవం ఎప్పుడున్నో మన ఉత్తరాంధ్ర వెనుకబడితనాన్ని విశాఖని ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేసిన మన నారా లోకేష్ గారికి ఉత్తరాంధ్ర ప్రజల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన ఏదైతే పాదయాత్రలో భాగంగా, సూపర్ 6లో భాగంగా 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తాను, ఉత్తరాంధ్రాన్ని ఆర్థిక రాజధాని వైజాగ్ చేస్తూ ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని చెప్పి ఆయన హామీ ఇవ్వడమే భాగంగా ఒక జూమ్ కాల్లో ఆర్సీఎల్ మిట్టల్ గారితో మాట్లాడి ఈరోజు సుమారుగా 1,35,000 కోట్లతో పెట్టుబడులతో ఈరోజు ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఆరేడు గ్రామంలో సుమారు 2 కోట్ల రూపాయలతో 500 సంవత్సరాల చరిత్ర కలిగిన తాండేశ్వర స్వామి, కేశవ స్వామి ఆలయాలు పునర్నిర్మాణం ప్రారంభోత్సవంలో ఏపీ శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణంరాజు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ దైనందిన జీవితంలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు వస్తాయని, మన కష్టాలు చెప్పుకోవడానికే దేవతామూర్తులు, ఆలయాలు ఎంతో ఉపయోగంగా ఉంటాయని, ప్రతి ఒక్కరూ భక్తి భావన కలిగి ఉండాలని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల క్రితం అంటే నిర్మించబడ్డ తాండవేశ్వర స్వామి, కేశవ స్వామి ఈ రెండు దేవాలయాలు 156 నెలల క్రితం నేనే ఇక్కడ శంకుస్థాపన చేయటం జరిగింది. ఈ దేవాలయానికి ఉన్న ఆ భూమి మీద వచ్చే ఆదాయంతో, చేపల చెరువుల లీజు ఆదాయంతో దేవాలయం ఎండోమెంట్స్ వారే సుమారు 52 లక్షలు మ్యాచింగ్ గ్రాంట్గా ఇచ్చి 1.5 కోటి డిపార్ట్మెంట్ కామన్ గుడ్ ఫండ్ నుంచి 1.5 కోటి వారి సహకారంతో సుమారు 2 కోట్ల వ్యయంతో అత్యద్భుతంగా ఈ రెండు దేవాలయాలు పునర్నిర్మించబడి ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. కడప జిల్లాలోని ఒంటిమిట్టలో పోలీసులు హ్యాపీ కిడ్స్ స్కూల్ విద్యార్థులతో కలిసి సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలు, మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మారథాన్, మానవహారం కార్యక్రమాల ద్వారా రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించగా అధికారులు విద్యార్థులను సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామ్నాథ్ హెగ్దే, ఐపీఎస్తో పాటు ఒంటిమిట్ట సిఐ నరసింహారాజు, సిద్ధవటం ఎస్ఐ హారిక, పోలీస్ సిబ్బంది, ఒంటిమిట్ట గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కూని రాగాలతో ఆపాసోపాలు పడుతున్నాను. వినిపించట్లేదా? వినిపించింది. ఏంటి మంచి హుషారుగా ఉన్నారు? ఇదిగో చూడు. ఏంటిది? చెప్తా, ఇలారా. మీలాంటి వాళ్ళే ఈ సమాజంలో ఎందరో ఉన్నారు. వాళ్ళకి ఇది గుణపాఠం అయితే బాగుంటుంది. కొడుకు, నానా ఏంటి నానా ఇది? నువ్వు యాక్సిడెంట్ చేసింది ఎవరికో కాదురా, మీ అమ్మకేరా. అమ్మా అమ్మా, నేను చేసిన తప్పుకి ఇంత శిక్ష వేసావేంటమ్మా? కార్యక్రమం జరుగుతోంది. ముఖ్యంగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ మన ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచి స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్రగా తీర్చిదిద్దాలనేటువంటి ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు మనం కూడా ఈ కార్యక్రమం జరుగుతోంది. అవేర్నెస్ గురించి కానీ, అలాగే క్రైమ్ అగైన్స్ట్ విమెన్ గురించి కానీ చాలా చక్కగా ఈ ప్లేతో కిక్ బాక్సింగ్ అంటాం కదా, ఆ ప్లే ఆయనకి ఒక డ్రీమ్ ఉండేది. ఆయనకు పుట్టిన 2 కూతుర్లను కూడా అబ్బాయిలతో సమానంగా, చెప్పాలంటే అబ్బాయిల కంటే ఎక్కువ పవర్ఫుల్ గా వాళ్ళని నేషనల్ లెవెల్స్ కుస్తీ పోటీలకు తీసుకెళ్లి అందరూ భారతదేశం మొత్తము వాళ్ళని ఐడెంటిఫై చేసేలా. విజయనగరం జిల్లా మెంటాడ మండల పరిషత్ సమావేశ భవనంలో ఎంపీటీసీలు, సర్పంచ్లు, వార్డు మెంబర్లకు నీటి వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీపీ రెడ్డి సన్యాసి నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గ్రామాల్లో వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు సమర్థవంతంగా మీరు అందే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. నీటి వినియోగంపై స్థానిక ప్రజాప్రతినిధులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎంపీటీఓ సుదర్శన్ పాల్గొన్నారు. ఈ రోజున ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శి గారు ఈఓటి ట్రైనింగ్ వచ్చినటువంటి మా పంచాయతీ కార్యదర్శి వారు చెప్పింది ఏంటంటే నీటి వనరుల నుంచి నీటి వినియోగదారులకి నీటి సమృద్ధి ప్రణాళిక సెక్రటరీ గారికి, ముఖ్యాల గారికి, తర్వాత ఏపీఎం గారికి, సర్పంచులకు, వార్డు మెంబర్లకు, పంచాయతీ సెక్రటరీలకు, పత్రికా విలేకరులకు నమస్కారం. మొన్ననే అలాగే రేపు వచ్చినటువంటి ఆ స్పెషల్ ఆఫీసులు కూడా ప్రతి గ్రామాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచాలి. పరిశుభ్రంగా ఉంచేటట్లు అక్కడ ఉన్నటువంటి సర్పంచులు మాజీ అయినా కూడా స్పెషల్ ఆఫీస్ పరిపాలన అంటే ఇప్పుడు ఆలయ సర్పంచుల కింద లెక్క. రేపు సర్పంచుల ఎలక్షన్ అయినంత వరకు కూడా మాజీ సర్పంచులని కాబట్టి వాళ్ళని కలుపుకొని ప్రతి గ్రామంలోనే అక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలు కూడా, ఇంకా ఎంపీటీసీలు కూడా 6 నెలల టైం ఉంది. వాళ్ళకి కూడా గౌరవించి
ప్రతి విషయం కూడా వాళ్ళకి చేరవేసి చేసి వార్డు మెంబర్లకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ మహిళలకు లెదర్ హ్యాండ్ క్రాఫ్ట్ ఉత్పత్తుల్లో నైపుణ్య శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. 12 రోజుల పాటు నిర్వహించిన ఈ శిక్షణలో సుమారు 40 మంది మహిళలు పాల్గొని ప్రాక్టికల్ నైపుణ్యాలు సాధించారు. ఈ కార్యక్రమం వారి ఆర్థిక స్వావలంబనకు ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా ఉపయుక్తంగా నిలిచింది. ఈ శిక్షణ ద్వారా మహిళలు స్వయం ఉపాధి మార్గాలు సృష్టించుకునేందుకు అవసరమైన నైపుణ్యాలు పొందడం ఈ కార్యక్రమం లక్ష్యం. లెదర్ బ్యాగులు, పర్సులు, ఇతర హ్యాండీక్రాఫ్ట్ ఉత్పత్తుల తయారీలో వారు ఇప్పుడు స్వతంత్రంగా పనిచేయగల స్థాయికి చేరుకున్నారు. దీనికి స్పాన్సర్ చేశారు, వాళ్ళు ఫండ్ చేశారు. ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రపోజల్స్ సబ్మిట్ చేయమంటే మేము అప్పుడు చేసాము. కాస్ట్ వాళ్ళకి సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు స్క్రూటినీ చేసి ఇది సరిగ్గా ఉందా లేదా అనేది చూసుకొని అప్పుడు మాకు డబ్బులు ఇచ్చారు. సో దీంట్లో భాగంగా ఏంటంటే వీళ్ళకి చాలామంది ఏంటంటే మేము నేర్చుకోవడం వల్ల మాకేమొస్తుంది. సో అందుకని అండి, నా పేరు డాక్టర్ ఈశ్వర్ కుమార్ ముందు, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ కన్స్యూమర్ సైన్స్, కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్, హైదరాబాద్ అండి, PGTA నుంచి. సో మేము ఇక్కడ 12 days 14th March నుండి 25th March వరకు మేము స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇన్ లెదర్ హ్యాండీక్రాఫ్ట్స్ మీద ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ ఉమెన్కి మేము ప్రత్యేకంగా ఈ ట్రైనింగ్ ఇచ్చాము. ఇది ఏంటంటే వాళ్ళ లెదర్ హ్యాండీక్రాఫ్ట్స్ ఎలా డెవలప్ చేయాలో దానికి రిలేటెడ్ అన్ని స్కిల్స్ నేర్పించాము. సో ఏంటంటే వాళ్ళు రోజు చేసుకోవడానికి టూల్ కిట్ మేము అందరికీ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసాము. దాంతోపాటు 500 రూపీస్ స్టైపెండ్, సో దట్ వాళ్ళు నేర్చుకొని వాళ్ళు మెటీరియల్ కొనుక్కోవాలంటే దానికి రిలేటెడ్ వాళ్ళు పర్చేస్ చేసుకొని దాని తర్వాత ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయిపోయినాక మేము దీన్ని ఎలా మార్కెట్ చేసుకోవాలో కూడా మేము నేర్పించాము. సో వీళ్ళకి ఎలాంటి ఎంప్లాయ్మెంట్ అంటే దీనికి రిలేటెడ్ ఏమైనా కావాలనుకుంటే మేము అన్ని విధాలుగా సహాయపడతాము. సైన్స్ తరపు నుండి ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేశాము. ఇది స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రాము SCST. తెలంగాణలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్కు కొరత లేదని రంగారెడ్డి జిల్లా పౌర సరఫరాల శాఖ పేర్కొంది. ప్రజలు భయాందోళనలకు గురి కావద్దని తెలిపింది. రిఫైనరీల నుంచి ఇంధన సరఫరా సక్రమంగా జరుగుతోందని, ప్రజా అవసరాలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించింది. వదంతుల వల్లే ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద క్యూలైన్లు పెరిగినట్లు చెప్పింది. పెట్రోల్, డీజిల్, LPG కొరత లేదని HPCL తెలిపింది. భయాందోళనలకు ఫిల్లింగ్ స్టేషన్లకు వెళ్లొద్దని సూచించింది. మహిళల యాప్ శక్తి యాప్పై అవగాహన కార్యక్రమం బాపట్ల జిల్లా IPS ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు చీరాల సబ్ డివిజన్ DSP మెయిన్ ఆధ్వర్యంలో శక్తి టీం సభ్యులు CH సునీత నిన్న రాత్రి పేరాలలోని శివాలయంలో పిల్లలందరికీ శక్తి యాప్ గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శక్తి యాప్ని ప్రతి ఒక్కరి ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాలన్నారు. అలాగే ద్విచక్ర వాహనాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైసెన్స్ కలిగి ఉండాలని, అలాగే తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ లేనిదో బయటకు వెళ్లరాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో శక్తి టీంకి సహకరించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి మరియు మహిళలు, చిన్నారులు, పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. శక్తి వన్ స్టాప్ ఇది కంప్లైంట్స్ కూడా ఉంటుంది, వాట్సాప్ ఉంటుంది, శక్తి యాప్లో వాట్సాప్ ఉంటుంది, అలాగే SOS ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది ఉంది కదమ్మా, ఇదిగోండి ఇది ఉంది, మన శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోగానే ఇలా వస్తుంది అనమాట.
ఇలా ఏంటి ఇక్కడ 100, 112 ఇలా ఉంటుంది. ఇలాగే 14 ఆప్షన్స్. చిల్డ్రన్ మిస్ అయినా సరే, లేదు కౌన్సిలింగ్, భార్యాభర్తల కౌన్సిలింగ్ అయినా సరే, ఏదైనా కొంతమంది భార్యాభర్తలు ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు, అలాంటప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. దిశ వన్ స్టాప్ సెంటర్, శక్తి వన్ స్టాప్ సెంటర్స్ అని చెప్పి ఉంటాయి అన్నమాట. అలా మీరు అందరికీ ఫోన్లు ఉంటాయి. ఇప్పుడు ఫోన్లు లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా. ప్రతి ఒక్కరి సెల్లో కూడా శక్తి యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, మనం ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వాలి, స్టేషన్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది, మనం ఇంట్లో రెడీ అయ్యి బయటికి వెళ్ళి ఆటో ఎక్కి వెళ్ళేటప్పుడు చాలా టైం వేస్ట్ అయిపోతుంది. అలా నడపరాదు. నడిపినట్లయితే ఫైన్ పడుద్ది. ఫైన్ ఏముంది, కట్టుకొని వెళ్ళిపోవచ్చు. కానీ హెల్మెట్ ప్రాణం పోతే తిరిగి వస్తుందా? రాదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ కంపల్సరీ. మనకి ఫోన్ లేని మనం బయటికి కదులుతామా? కదలం. అలాగే హెల్మెట్ లేని మనం బయటికి వెళ్ళకూడదు. ప్రతి ఒక్కళ్ళు బండి నడిపే ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ తీసుకోవాలి. అలాగే లైసెన్స్ ఉండాలి. మనకి డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీగా ఉండాలి. నిండిన ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేసుకోండి. బండ్లు ఉన్నట్టయితే హెల్మెట్లు వాడండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ. ఉంటాయి ఎవరన్నా ఇప్పుడు చిన్నపిల్లలు తప్పిపోతారు. దీంట్లో శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ సాలి హుండుం గ్రామంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. గ్రామంలో ఇటీవల పూర్తి అయిన అంతర్గ్రామ సీసీ రహదారులను ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. ఈ రహదారులు గ్రామ ప్రజల రాకపోకలకు సౌకర్యం కల్పించడమే కాకుండా రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను సులభంగా మార్కెట్కు తరలించేందుకు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. పర్యాటకంలోని భాగంగా గ్రామంలోని పలు కాలనీలు సందర్శించిన ఎమ్మెల్యే ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. త్రాగునీరు, డ్రైనేజీ, విద్యుత్, రోడ్ల వంటి మౌలిక సదుపాయాలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సుకృతం, అదృష్టం. అలాగే మన గ్రామానికి సంబంధించి నాకు తెలిసినంత అలాగే మహిళా సోదరిమణులకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారి మీద, అలాగే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద మంచి అభిప్రాయంతో, నమ్మకంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి అత్యధిక మెజార్టీతో నాకు కింజరాపు రామ్మోహన్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించడం. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం మహాసభ ఇన్ఛార్జ్ అధికారి అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘం సెక్రటరీ వెంకటరెడ్డి ప్రగతి నివేదికను సమర్పించారు. మహాసభలో పాల్గొన్న రైతులు ఆన్లైన్ యూరియా బుకింగ్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే యూరియాను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సభలో చెక్క వెంకటేష్, మాజీ డైరెక్టర్లు గవరవల నరసింహులతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు. వాళ్ళు ఏదైతే విధానాలను ఇచ్చారో ఆ విధానాలు పొందాలనేది వాళ్ళు తీసుకున్న నిర్ణయం. దాని ప్రకారమే మనం పోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ముందు 2 బస్తాలు ఇవ్వమంటే 2 బస్తాలు ఇవ్వటం కానీ, 5 బస్తాలు ఇవ్వమంటే 5 బస్తాలు ఇవ్వటం కానీ, యాప్ ద్వారా బుక్ చేసుకున్న వాళ్ళకి ఇవ్వాలంట కానీ, ఏదైనా వాళ్ళు ఏదైతే విధానాలను ఇచ్చారో ఆ విధానాల ప్రకారమే మనం పోవాల్సి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ఎటువంటి డిఫాల్ట్ డిస్ప్యూట్ లేకుండా మన సిబ్బంది చాలా శ్రమపడి యూరియాలో ఎంత గొడవలు ఉన్నా కానీ, తెలిసిన వాళ్ళు ఉన్నా కానీ సీరియల్ తప్పకుండా ఎంత ఇవ్వాలో ఆ లిమిటేషన్స్ ప్రకారం ఇస్తున్నారు. అందులో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. సార్ చెప్పినట్టు మేము దాన్ని ఇదివరకు కూడా చెప్పినాము. అధికారుల మీటింగ్లో దాన్ని మళ్ళీ ప్రస్తావన తీసుకొస్తాం. రైతు అన్నప్పుడు అందరికైతే రాలేదు. అదే ఇంకోటి ఏంటంటే బుక్ చేయడం అనేది అందరికీ అందరికీ పెద్ద పనులు ఉన్నాయి, చిన్న పనులు ఉన్న వాళ్ళకి చేయడానికి రాదు కదా. దాన్ని దృష్టిలో పెట్టుకుని కొద్దిగా మీరు సడలింపులు ఏమైనా ఉంటే గవర్నమెంట్ అది కాకపోతే మీరు అది ఎప్పుడు ఆడతారు, యాక్చువల్గా పాత బుక్లు ఆడతారు చెప్పారు. వాస్తవమే అది. నిజామాబాద్ జిల్లాలోని ఎర్గట్ల మండలం పరిధిలోని దోంచంద గ్రామ శివారులో ఇసుక మాఫియా అక్రమ కార్యకలాపాలు పెరిగిపోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. గోదావరి నదిని అడ్డాగా చేసుకుని అక్రమార్కులు కొత్త పద్ధతిలో నీటిని
భారీ మోటార్లతో పక్కకు మళ్లించి నది లోపలే సన్న ఇసుకను యథేచ్ఛగా వెతికి తీస్తున్నారని చెబుతున్నారు. ఈ వ్యవహారం ఒక ముఖ్య నాయకుడి ఒత్తిడి మేరకు స్థానిక జీపీఓ ఆర్ఐల సహకారంతో జరుగుతోందని, క్షేత్రస్థాయి అధికారులు తమ వాటాలు తీసుకుంటూ తహసీల్దార్, జిల్లా అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండల వాసులు మండిపడుతున్నారు. అనుమతులు లేకుండానే ఇసుకను భారీగా నిల్వ చేసి రాత్రి వేళల్లో లారీల ద్వారా నిజామాబాద్, నిర్మల్, మెట్పల్ వంటి ప్రాంతాలకు తరలిస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కలిసి మానవ ప్రైవేట్ కానీ ఇంకమైన కానీ మనకి ఏంటంటే మన దగ్గర ఏదైనా అక్రమంగా ఏమైనా రవాణా జరిగితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎవరు మన తహసీల్దార్ కానీ అలా వాళ్ళకి ఇచ్చేయాలి. ఎంఆర్ ఆఫీస్ అక్కడ జరిగింది. చిత్తూరు జిల్లా కుప్పం పరిధిలోని శాంతిపురం మండలం శివపురం వద్ద సీఎం నివాసం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో పార్లమెంటు అధ్యక్షుడు షణ్ముఖ్ రెడ్డి, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం పాల్గొని మాట్లాడారు. గత ఎన్నికల ముందు రాష్ట్రానికి సీఎం కావాలని యువత, వ్యాపార వర్గాలు ఆశించాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పరిశ్రమలను తీసుకువస్తామని ఇచ్చిన హామీలను ఇప్పుడు నెరవేరుతున్నారని వారు పేర్కొన్నారు. అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేయడం ద్వారా అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తున్నారని చెప్పారు. మా జీవితాలు, మా బిడ్డల జీవితాలు బాగుంటాయని చెప్పనేసి నమ్మటం జరిగింది. దాంట్లో భాగంగా మరీ ముఖ్యంగా నిరుద్యోగ యువత, వాళ్ళు 5 సంవత్సరాల్లో ఒక్క కంపెనీ రాలేదు రాష్ట్రానికి. ఉన్న కంపెనీలు కూడా ఈ రాష్ట్రం వదిలిపెట్టిపోయిన పరిస్థితి మనం చూసాం. వారిని కూడా వాటాలు అడిగి భయపెట్టి వాళ్ళు పారిపోయి మధ్యప్రదేశ్లో పెట్టుకొని ఆల్రెడీ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేసిన పరిస్థితి. ఇటువంటి వాతావరణం నుంచి మళ్ళీ భవిష్యత్తుకి భరోసాని ఆ ప్రాంతం అభివృద్ధి చెందితే మాకు దానికంటే అదృష్టం లేదని చెప్పి స్వచ్ఛందంగా రైతులు పొలాలు ఇచ్చి ఈరోజు ఆ ఫ్యాక్టరీ రావడానికి ఈరోజు నాంది పలికారంటే అది ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకానికి నాంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కేవలం ఇది నారా లోకేష్ గారు ఒక జూమ్ యాప్ కాల్తోనే ఈ ఫ్యాక్టరీని తీసుకొచ్చారంటే నారా లోకేష్ గారి యొక్క కమిట్మెంట్ ఏందో అది కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కూటమి నాయకుల ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు కుప్పంలో ఈ ప్రెస్ మీట్ పెట్టాం. కుప్పంలో మీరు ఎక్కడైనా కానీ మా నాయకులైనా ఎవరైనా కానీ మేము నీళ్ళు అడిగితే ఓరేస్తామని చెప్తారు, లేకపోతే ఒక ట్రాక్టర్లో నీళ్లు తీసి తోలుకొచ్చి తాగునీరు ఇస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేకత ఏంటంటే కుప్పం ప్రజానికం నీళ్ళు అడిగితే పూర్తిగా సహకారం చేయడానికి మా వంతు కూడా సహకారం అందిస్తూ ఈ నెల్లూరు జిల్లాలోని కావలి ఏరియా వైద్యశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన నవజాత శిశు విభాగాన్ని కావలి ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి వైద్యులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన శిశు విభాగాన్ని ఆయన పరిశీలించి చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణలో ఈ విభాగం కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈ రోజున కావలిలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్ నందు నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని హాస్పిటల్ని అధునాతన సౌకర్యాలతో ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కావలిలో న్యూబార్న్ సెంటర్ని
ఏర్పాటు చేసి కావలి నియోజకవర్గ ప్రజానీకానికి అభినందిస్తూ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారిని ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారిని అభినందిస్తూ కావలికి ఇటువంటి యూనిట్ని ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దీనికి స్పెషల్గా 2 డాక్టర్లు నియమించడం, ఇద్దరు కూడా 24 అవర్స్ కూడా వాళ్ళ పర్యవేక్షణలో ఈ హాస్పిటల్లో ఈ యూనిట్ని వాళ్ళు కేర్గా తీసుకోవటం. న్యూ బర్న్ అయినటువంటి వాళ్ళు వెయిట్ తక్కువ ఉన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నా వెంటనే వచ్చి ఈ హాస్పిటల్లో కాన్పు చేయించుకున్న వాళ్ళు కావచ్చు, లేదా ప్రైవేట్ డెత్లు అనేవి లేకుండా చేయడానికి ఈరోజు ప్రభుత్వం సంకల్పించింది. దీనికి డాక్టర్లు అందరూ సమిష్టిగా పనిచేయడానికి డెడికేటెడ్గా ఉన్నారు. వారిని కూడా అభినందిస్తున్నా. 2 డాక్టర్లు కూడా యంగ్సే కాబట్టి ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి రిస్క్ తీసుకొనైనా ప్రతి ఒక్క ఎక్కడికో దూర ప్రాంతాలకి వెళ్ళి అనవసరమైన ఖర్చుల కంటే కూడా మన ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మన కావలి వాస్తవుల డాక్టర్లు ఉండి మన పర్యవేక్షణలో జరిగేటువంటి ఈ సెంటర్ని అందరూ కూడా సద్వినియోగం. నిర్మల్ జిల్లాలోని లక్ష్మీచంద మండలం పరిధిలోని పార్పల్లి గ్రామంకు చెందిన కందుకూరి రాజేశ్వర్ బ్రహాయిన్లోని ఆటోస్ కాంట్రాక్టింగ్ కంపెనీలో 17 ఏళ్లుగా పనిచేస్తూ ఫిబ్రవరి 26న గుండెపోటుతో మరణించారు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేందుకు కుటుంబం సభ్యులు ప్రయత్నిస్తున్నప్పటికీ గల్ఫ్ దేశాల్లో పరిస్థితుల వల్ల విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ఆలస్యం జరుగుతోంది. ఎన్ఆర్ఐ కమిటీ రాష్ట్రం సభ్యులు స్వదేశ్ పరికిపండ్ల ఇప్పటికే ప్రవాసీ భారతీయ సహాయ కేంద్రానికి విజ్ఞప్తి చేయగా రాష్ట్ర ప్రభుత్వ ఎన్ఆర్ఐ విభాగానికి కూడా సమాచారం పంపి మృతదేహాన్ని భారత్కు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో రాయబారి కార్యాలయ అధికారులు బహ్రెయిన్లోని అంత్యక్రియలు నిర్వహించాలని సూచిస్తున్నట్లు తెలిసింది. గ్యారెంటీ ఇచ్చారు 30 రోజుల లోపల రావాలి. ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మందా భీమరెడ్డి మనకు గ్యారెంటీ ఇచ్చారు 30 రోజుల లోపల రావాలి ఇచ్చాం, కానీ ఆలస్యం జరుగుతున్నది. బాధపడద్దు, అది ఒక రోజు అంటే ఇదవుతుంది. మొన్నటి నుంచి కంటిన్యూ కాల్ చేస్తున్నాడు తిన అందరికి ముట్టింది. నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండ బిట్రగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో భక్తి వాతావరణం నెలకొంది. అమర బొచ్చు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కృష్ణకుమార్ దంపతులు 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న పడమర రాజగోపురం నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ అనంత విజయమ్మ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి దాతల సహకారం అభినందనీయమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. అనంతరం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు పొందారు. వెంకటేశాయ నమః. పరమట వైపున గాలి గోపురాన్ని నిర్మించాలని ఆగమశాస్త్ర ఈ రోజున శంకుస్థాపన కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. ఇప్పటికే ఉత్తర వైపు, తూర్పు వైపు గాలి గోపుర రాజద్వారాలు ఉన్న తరుణంలో పరమట వైపున యొక్క రాజమార్గాలకు ఎదురుగా గాలి గోపురాలు కూడా నిర్మాణం చేసి 4 వైపులా 4 దిక్కులలో గాలి గోపురాల ద్వారా దేవుణ్ణి రక్షణ జరుగుతుందని
ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో ఈ బిల్వకుట క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతూ ఎంతోమంది దాత విధంగా కళ్యాణ మండపాన్ని 2 కోట్ల రూపాయల నిర్మాణంతో బొచ్చు కృష్ణకుమారి గారి దంపతుల యొక్క కైంకర్యంతో ఇప్పటికే పూర్తవుతుంది. దేవుని యొక్క ఆశీస్సులతో మన కృష్ణకుమారి గారి దంపతులు ఇద్దరు కూడా ముందు చూపుతో దాదాపు 5 కోట్ల రూపాయలు ఈ టెంపుల్కే వెచ్చించి అన్నదాన సత్రాలు కళ్యాణ మండపంతో పాటు గాలిగోపురాన్ని నిర్మిస్తున్నందుకు ఆ దేవుడు ఎప్పుడు కూడా ఆ కుటుంబాన్ని చల్లగా చూడాలని కావలి ప్రజల ఆశీస్సులు ఎప్పుడు ఆ కుటుంబానికి మేము అందరం కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆ కుటుంబానికి కూడా మేము ఎప్పుడు ఎల్లప్పుడూ కృతజ్ఞతాబద్ధులై ఉంటామని కూడా తెలియజేస్తూ వారికి మరొక్కసారి వారందరికీ కూడా ఆ కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.